అమృత్సర్ మిలిటరీ బేస్ పై మిసైల్ దాడి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది దృశ్యాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ మిలిటరీ బేస్ పై మిసైల్ దాడి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది దృశ్యాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న ఛానళ్ల పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కదా, ఏటి వివరాలు? నవీన్, అమృత్సర్ లో మిసైల్ దాడి అంటూ ఫేక్ ప్రచారం సోషల్ మీడియానే కాదు, ఏకంగా 24/7 నడిపే శాటిలైట్ ఛానల్ సైతం కూడా ఆ ఫేక్ వార్తలను నమ్మి వార్తలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా కేంద్రం కొంత సీరియస్ అని చెప్పాల్సి ఉంటుంది. అమృత్సర్ మిలిటరీ బేస్ పై పాక్ మిసైల్ దాడికి పాల్పడినట్టు అసత్య ప్రచారాలు పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో అయితే 2024లో జరిగిన వైల్డ్ ఫైర్ ఫుటేజీ వైరల్ ఫేక్ వీడియోగా పిఐబి అధికారికంగా కూడా నిర్ధారించింది. దానిపైన అదొక ఫేక్ అంటూ కూడా పిఐబి అధికారికంగా ఒక లేఖను కూడా విడుదల చేసింది. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండానే ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర వైరల్ అవుతూ నెట్టింట్లో తిరుగుతున్న వీడియోలన్నింటినీ కూడా ఏకంగా న్యూస్ ఛానల్లో కూడా ప్రచారం చేయడానికి కూడా కేంద్ర పిఐబి సైతంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ సైతం కూడా ఈ అంశాన్ని తప్పుపడుతుంది. దీనిపైన అత్యంత సీరియస్ గా ఉంది. ప్రజల్లో కొంత నమ్మకం కలిగించే వార్తలతో పాటు ప్రధానంగా ఇలాంటి వార్తలు వేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేయొద్దన్న అంశాన్ని చెప్తున్నా కొంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కావాలనే కొన్ని ఫేక్ కంటెంట్ ను సైతం కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్తుంది. ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఇటీవల పేల్గాం ఉగ్రదాడి తర్వాతకి కొన్ని సూచనలు కూడా వివిధ ఛానళ్లకు కూడా చేశారు. జాతీయ మీడియాతో పాటు ఇతర మీడియాలు సైతం కూడా ఈ ఫేక్ వార్తలను వేస్తూ కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా వీటిని నమ్మొద్దన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అధికారికంగా కూడా కాసేపటి క్రితమే ఒక లేఖను కూడా విడుదల చేశారు. అమృత్సర్ లో మిసైల్ దాడి అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు అమృత్సర్ లో అలాంటి దాడి జరగలేదు. అసలు ఎక్కడ కూడా మిసైల్ కి సంబంధించిన అంశాలు కూడా అమృత్సర్ లో లేవు. అమృత్సర్ బార్డర్ అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉంది. అక్కడ కేవలం ఒక ఎయిర్పోర్ట్ ను మాత్రమే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. అక్కడ ఎక్కడ కూడా విమానయానాలకు సంబంధించిన రాకపోకలకు మాత్రం అనుమతి లేదన్న అంశాన్ని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు మిసైల్ దాడి అంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను మాత్రం కేంద్రం కొట్టిపారేస్తుంది. వీటిని ఎవరు కూడా నమ్మొద్దు, వీటిపైన ఇలాంటి వార్తలు వేస్తున్న వారిపైన కొంత చర్యలు తీసుకుంటామని కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కూడా చెప్తుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.